ఇక ప్రేమ పేరుతో యువతిని హతమార్చిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో చోటు చేసుకుంది. హుకంపేట్ మండలం ఒంటిపాక గ్రామానికి చెందిన గుజ్జెల్లి కనకరత్నం పాడేరు జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పనిగా పనిచేస్తున్నారు. ఇక అక్కడే పరిచయమైన కనకరత్నం అనే యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. కాగా కొంతకాలానికి యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి కూడా చేసింది. అప్పటికే వివాహమై ప్రసాద్ కనకరత్నం అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ల్యాబ్ టెక్నీషియన్ అయిన ప్రసాద్ రక్తపూత తీసి టైఫాయిడ్గా నిర్ధారించాడు. ఈ క్రమంలో జ్వరం తగ్గడానికి అంటూ హైడోస్ మెనోసిస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీంతో ఆరోగ్యం క్షీణించి కనకరత్నం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ను కోర్టులో హాజరుపరచనున్నారు. తీయాలి 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 బహిరంగంగా తల్లిదండ్రులు ఒకసారి అందరూ ఏంటంటే రాస్తూనే కేసుకి సంబంధించిన సెక్షన్స్ అన్ని చేస్తాము. సార్ నేను అనేది ఏంటంటే కేసులో కూడా 376 2 వేసారు. ఇది కూడా ఏంటి 100 రోజుల దాకా బెయిల్ ఇవ్వకుండానే ఉంది. పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా పాడేరులో 13వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో గుజ్జెలి కనకరత్నం అనే యువతి చనిపోయింది, హాస్పిటల్లో చనిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె మరణం మీద మేము విచారణ జరిపాము. ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏమిటంటే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే ఒక అతనితో పరిచయం ఉంది. కొంతకాలం క్రితం వాళ్ళు అంటే ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా ఆమె పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తేగా అతనికి అప్పటికే పెళ్ళై ఉండడం వల్ల అతను ఎలాగైనా సరే ఈమెని తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ నెల 2వ తారీఖున ఆమెకి జ్వరంతో హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో అతను ల్యాబ్ టెక్నీషియన్ అయినందువల్ల బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత టైఫాయిడ్ ఉందని చెప్పి ఆమెకి అధిక మోతాదులో అంటే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలనే ఉద్దేశంతో తనని అడ్డు తొలగించుకోవడానికి తెలిసి ఎంత మోతాదుతో అయితే ఆమె చనిపోతుందో అంత మోతాదు ఆమెకి ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు. అయితే ఆ డ్రగ్ స్లోగా పనిచేయడం వల్ల ఆమె 13వ తారీఖు రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే అప్పటికే హాస్పిటల్కి వచ్చేటప్పటికే ఆమె చనిపోవడం జరిగింది. ఈ విధంగా అతను ఉద్దేశపూర్వకంగా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి తనకి ఉన్న నాలెడ్జ్తో ఆమె యొక్క జ్వరంతో ఉండడం దాన్ని ఆసరాగా తీసుకుని బ్లడ్ టెస్ట్ చేసి అధిక మోతాదులో మందు ఇచ్చి ఆమెను చంపి ఈరోజు మా వద్ద లొంగిపోయాడు. అతన్ని మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది.